సార్ 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 నేను సార్ కొట్టకండి. ఏంట్రా? లేవండి సార్, ఈ ఇంట్లో కోడి కూసాక ఎవరు నిద్రపోకూడదు. రేయ్ మర్యాదకు పోరా. సార్ సార్ రండి సార్, పెద్దానికి తెలిస్తే పెద్ద రవస అయిపోతుంది. ఏంట్రా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. కాస్త కాఫీ అన్న వచ్చింది. ఏంట్రా ఇది? వేపాకు జ్యూస్. ఏమాకు? తాతయ్య రూల్ ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని తాగాలి, అప్పుడే కడుపు క్లీన్ అవుతుందట. ఏంట్రా అందరూ ఏం చేస్తున్నారు? 10 నిమిషాలు వాకింగ్, టాయిలెట్ ఫ్రీగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందట. తాతయ్య చెప్పాడు. వాకింగ్ ఇక్కడ? సారీ ఏంటయ్యా వీడొకడు. ఏం వదులుతున్నారా? ఇక్కడి నుంచి వస్తుందిరా బాబు. రే ఎక్కడికి అందరూ? ఆయికెళ్ళద్దా? అందుక ఇక్కడంతా ఓపెన్ ఏరే, తాతయ్య రూల్. అయినా ఇంతమందికి ఎన్ని బాత్రూమ్లను కడతారు? రై అడ్డమైన ప్రశ్న లేక నడవరా. ఏం ఫ్యామిలీ రా, నరకరా బాబు. ఇంత చిన్న మనిషికి ఏమొస్తుందిరా? పాము వచ్చినా కూడా తెలీదు. వాసు వాసు, సారీ సార్. రే వాసు. ఏంట్రా? రే అయిపోయిందిరా, నీళ్ళెక్కడా? హలో ఏంటి? డౌట్ క్లియర్ చేసుకోవద్దు. రే వాసు, రే అక్కడున్న ఆకులతో పని కానీ చెరువు దగ్గరికి వెళ్ళి కడుక్కుందాం. ఆకులతోనా? ఈ చీకట్లో ఆకులు ఎక్కడ ఉన్నాయో ఎలా వెతకనరా బాబు. ఏంట్రా అంత ఇప్పుకొని కూర్చున్నాడు? ఊరికి కొత్తేమో. ఒరే పాపాత్ములారా, అంతా ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా మూతి కుట్టనివ్వలేదు, సుమటుంది కాలు నాగు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో, చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. పావండి.
కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా, ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న. బొందు చూసావు ఎలా తయారైందో, ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా. ఏమండి? ఆ, ఏమిటండి ఈ వేషం? వంటవాడి వేషం. వంట మీరు చేయటం ఏమిటండి? వంట నేను చేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న. అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా, నా చేతో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలని. సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు, ముందు మీరు రండి. అబ్బాయి వచ్చే వేళ అయింది. అవును. ఆ డ్రెస్ మార్చుకోండి. రండి, రండి. రై, దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి. వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి? ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న, ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న. అదిగో బాబు ఫోన్. హలో బాబు మురళి, నేను రా నీ డాడీని మాట్లాడుతున్నాను. ఏమిటి, నీకు డాడీ లేడా? చిన్నప్పుడే ఫాదర్ చచ్చిపోయాడు. రామచంద్ర, ఎవరా నువ్వు? అరిచేతిలో వైకుంఠానివా? ముందు ఆ చేతిలో ఫోన్ పెట్టే. అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట. ఇదేదో రాంగ్ నెంబర్. ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరి ఉంటాడు. దండను కాసేపు సోఫా మీద పెడతాం, చేతుల్లో పెడుతున్నాయి. నోరుమై, అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే. వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనో అది హారతోనో అలా ఉండాల్సిందే. అడుగు అబ్బాయి వచ్చేసారండి. ఏదో దండ తీసుకురా, హారతి. చిచ్చి, అయ్యో, అంకుల్ పెంకులంటూ నువ్వు వచ్చావురా. అబ్బాయి ఇక్కడ హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలి అంకల్, మీకు తెలీదా? అడుగు మన హీరో. డాడీ, మమ్మీ. అబ్బా, మీరు యువతలు రండి. బాబు నువ్వు అక్కడే ఉండు. ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంత మంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఏ సీతాలు, బాబు దిష్టి తీసి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. రాబోయ్ బాబు, నువ్వు మీ కాలేజీ తరఫున పోటీలకు వెళ్ళి మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి, నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. డాడీ, ఏమిటిది? మీరు దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది. ముందు బాబు లోపల రానివ్వండి. రా బాబు. ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావేమో. ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఒరే బాబు, నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి. నీ కోసం నేను మైసూరు పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ, మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. భోజనం చేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ, కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని. అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోండి. ఏదో నువ్వు ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతావు. మాట్లాడకుండా వచ్చాయి. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తుల్ని మిగిల్చెళ్తారు, మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు? ఆ వెర్రి చూపులేంట్రా నా అబ్బా, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. షార్ప్నెస్ షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్గా తయారైంది. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ.
చక్కెరకేళి ఆ టీవీలో వస్తున్న పిల్ల ఎవర్రా? షార్ప్నెస్ షార్ప్నెస్ అది కూడా తెలియదండి మీకు? స్టెఫిగ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు రాదు. ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళయిందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట? ఎంత 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. ఏంటి ఆ బాల్ బ్యాట్ ఎట్ట కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా అరే రే ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్లికి రా. ఏమండో పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి, అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్ల ఆస్తుంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరుచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసు ఏదో మనకు సరిపోయింది. మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే. నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది. ఒరేయ్, మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. బాలా కుమారుడంట పెళ్ళి కుమారుడు. అంజలి, సారీ ఫర్ ద లేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పంచాలి. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజైనా మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి. పద చెప్తా. హలో, అదేంటి పంచాలి, నీకు 4 అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే? నాన్సెన్స్. వీళ్ళు నీ టైపే. నా టైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను. కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. బట్ పూర్ ఇండియా, ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది. కాబట్టి మీ 5గురిలో ఎవరు అదృష్టవంతులనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది. కాబట్టి మీ మీ ఆస్తి విలువల్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్, 1 by 1. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్, చిన్న ఫ్లాట్, 20,000 బ్యాంక్ బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందన్ రావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మథరావు. హీరో సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీ-షర్ట్స్, 40 ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాలరావు. 2 అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరు మా ఆవిడ క్యారింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఎందుకు? అందులో నా అక్కుంబక్కం కాయన పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే. చిలిపి, అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపేదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నార్మల్, సమయానికి నా ప్రాణసేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరోత్రోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుంది. అది నీ బతుక్కి ఉంగరం ఒకటి. ఇది ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది. శనివారం బెస్ట్, ఆదివారం బెస్ట్. రే
ఎక్కడ నా వైఫ్ ఎక్కడ నా వైఫ్ ఎక్కడ రే ఎక్కడ నా వైఫ్ చెప్పరా రే బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు ఎన్నో ఎవరు చెప్పినా నేను మాటను ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నీ చెల్లి చెప్తున్నాను కదండి మా పెద్దబాబు గారు కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం ఏ శోభనం చెవుడేటండి చెప్తున్నాను కదా. అరే అరే నీ డైలాగుల్లోనే కనిపిస్తుంది ఏదో డబుల్ మీనింగ్ నేను నమ్మను. జుట్టు చెరిగిపోయింది, కాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది, చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరే శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలో ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపల పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విన్ నేను మరింత బాధపడటానికే. అబ్బా నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు నీ పేరు ప్రసాదరావు. అయ్యో నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు. మీ అమ్మ రెండవ భర్త పేరు ప్రకాశరావు. నీ భార్య విమలా ప్రసాదరావు. నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ ఏంటి, కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చుండాలి. గ్రేసీ హలో హలో హాయ్ 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 హాయ్. హలో. తప్పుకోరా అర్జెంట్ గా రమ్మా. అలాగే, అందుకేగా వెయిట్ చేస్తున్నా, పదండి. రైట్ దున్నపోతా. వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి? చెయ్యి. గ్రేసీ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్ కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకి లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారి మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి. అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో ఈ సిఐ హలో, గుడ్ ఈవినింగ్ లేడీస్. 1 minute. కలుతాను ఎక్కడ పడ్డాయి. పలకరించి చాలా పడిపోయాడు పాపం. మోర్చు రోగమేమోనే. హలో, నాకే రోగం లేదు. కాస్త ఎక్సైట్ అయితే ఇదిగో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త హెల్ప్ చేస్తారా? నా కళ్ళ చూడు. ఇదిగోండి మీ కళ్ళ చూడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై నా పేరు విజయ్, ఈ రిలయన్స్ సెల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్. మీరు ఫోన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అబ్జర్వ్ చేశాను. ఈ ల్యాండ్ ఫోన్స్ ఇదే ప్రాబ్లం అండి. లైన్స్ దొరికినా మాట్లాడతాం కావు. బిల్లు మాత్రం వాచిపోతుంది. ఇదిగో ఈ సెల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో, తీసుకోండి. రకరకాల రింగ్ టోన్స్, గేమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించవచ్చు. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే మాట్లాడచ్చు. అవును, మీరు అక్కడి నుంచి ఏ ఊరికి మాట్లాడారు? అమలాపురం. సెల్ ఇవ్వండి, నెంబర్ చెప్పండి. ఇదిగోండి నెంబర్. హలో, ఎవరు? హలో, మీ ఫ్రెండ్ మాట్లాడతారట, లైన్ లో ఉండండి. మీ పేరు? సుందరి, బాలా త్రిపుర సుందరి. భాగాత్రి గారు, సుందర గారు మాట్లాడతారట, లైన్ లో ఉండండి. హలో, హాయ్ సుధా, నేనే సుందర్ని. నా పేరా? నోరు తిరక్కల చెప్పుంటాడు. తెలుగులో వీక్ అండి, సారీ. ఏంటి న్యూస్? మా డాడీ నాకు సంబంధం తెచ్చారే. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడంటే మన స్కూల్లో వాచ్మెన్ లాగా డర్టీ ఫేస్. మంచి జాబు, ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారే. ఐఎమ్ వెరీ వెరీ అప్సెట్. అమ్మో, డాడీ వస్తున్నారే. నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. సెల్ ఆన్లో ఉంచు. ఓకే, బాయ్. హలో హలో.
చూసారా సెల్ ఫోన్ ఎంత ఈజీయో, వెరీ చీప్ అండి. 500 రూపాయలు కట్టారు అనుకోండి, ఈ సెల్ ఫోన్ మీ సొంతం అయిపోతుంది. నా దగ్గర అంత డబ్బు లేదండి, సారీ. కానీ ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని చెప్పింది. పాపం తను ఏదో ప్రాబ్లం లో ఉందట, మీరే హెల్ప్ చేయాలి. తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారట. అంటే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోమంటారా? అది కాదండి నా ఉద్దేశం, ఈ రోజు రాత్రికి సెల్ నా దగ్గర ఉంచుకుందామని. కుదరదండి, ఆఫీస్ లో మాట వస్తుంది, నా జాబ్ పోతుంది. ప్లీజ్ అండి, రేపు ఇదే టైంకి మీ సెల్ రిటర్న్ చేస్తా, ప్రామిస్. అసలు మీరు మీరే అని, మీ పేరు సుందరని ఏంటి రుజువు? అయినా మిమ్మల్ని నమ్మేంత కాస్ట్లీ ఫోన్ ఎలా ఇమ్మంటారు? ఇది మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్, వెనకాల హాస్టల్ అడ్రస్ కూడా ఉంది, చూడండి. ఓకేనా? ఏం ఓకేనో, తెగ మొహమాట పెడేస్తున్నారు. ఈ కార్డ్ నా దగ్గర ఉంచుకుంటాను, ఈ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళండి. రేపు ఇదే టైం సెల్ ఫోన్ రిటర్న్ చేయాలి. అలాగే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. Gabba gabba hot, beep beep beep, da 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 low.